బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల మహాసభ నిర్వహణకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో అన్ని జిల్లాల నాయకులతో దశల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ఈ సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మా ప్రతినిధి భరత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా అటు వరంగల్లో భారీ ఎత్తున సభ కూడా నిర్వహించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నెల 27వ తారీఖున అయితే వరంగల్లోని ఓపెన్ గ్రౌండ్ ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లో అంటే గ్రౌండ్లో సభ అయితే నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గల్లీలో నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు అటెండ్ అవ్వాలని చెప్పి కూడా కేసీఆర్ గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ప్రతి గ్రామాలు అదేవిధంగా సిటీలో మండలాల్లో ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద విలేజ్ నుంచి సిటీ వరకు కూడా కంప్లీట్గా ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ సభ కూడా భారీ ఎత్తున సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా దీనికి నెల రోజుల ముందు నుంచే కార్యాచరణ మొదలుపెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ సభకి అటు కేసీఆర్ గారు కూడా అటెండ్ అయ్యేలాగా అయితే తెలుసు. ఖచ్చితంగా కేసీఆర్ కూడా అటెండ్ అవుతారు. దీంతోపాటు అటు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ ఎవరైతే గతంలో మన మంత్రి పదవులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళతో పాటు అటు ఎక్స్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రజెంట్గా ఉన్న బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అయితే ఈ సిల్వర్ జూబ్లీకి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పి కూడా అందరికీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి పాస్ చేసినట్టుగా అయితే తెలిసింది. దీని క్రమంలోనే అటు కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్లో దీనికి సంబంధించి ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలన్న నేపథ్యంలో కూడా వీళ్ళందరితో ఒక డిస్కషన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎటువంటి లోటుపాట్లు లేకుండా కూడా భారీ ఎత్తున ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కూడా అటు కేసీఆర్ గారు అయితే నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలిసింది. దీనికి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు కూడా ఒక నెల రోజుల నుంచి దీనికి కష్టపడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే అందరినీ ఒక చోటికి చేర్చి ఈ సభ సక్సెస్ చేయాలి అనేది కూడా చాలా పెద్ద టాస్క్ కాబట్టి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కి అయితే ఒక ఈ 15 అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఈ 15 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇలాంటి సభ అయితే పెట్టడం జరగలేదు. ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25 సంవత్సరాలు కావస్తున్న క్రమంలోనే ఈ సభను అయితే భారీ ఎత్తున సక్సెస్ చేయాలి, విజయవంతంగా చేయాలని చెప్పి కూడా ఈ సభ నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు సుమారుగా అంటే ఇటు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామ నుంచి, జిల్లాల నుంచి, మండలాల నుంచి, సిటీస్ నుంచి అందరూ తప్పకుండా ఈ సభకు అటెండ్ అవ్వాలని చెప్పి కూడా అటు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ సభకు ప్రత్యేకంగా 3000 బస్సులను కూడా అటు వీళ్ళు ఫైనల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అందరూ ఫ్రీగా రావాలని చెప్పి కూడా అటు టీఎస్ఆర్టీసీ మేనేజర్ గారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించినంత వరకు అటు 3000 బస్సులను కూడా అరేంజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రతి ఒక్క గ్రామాల నుంచి రావాలి కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఇన్ని బస్సెస్ అని చెప్పి పెడుతున్నారు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ఫుడ్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అటు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానివ్వండి, ఏ గ్రామంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని ఆ సభకు వచ్చేలాగా వీళ్ళు కొన్ని నియమ నిబంధనలతో కూడిన కొన్ని ట్రాన్స్పోర్టేషన్ కూడా పెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా ఇది భారీ ఎత్తున దీనికి సంబంధించినంత వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అంటే కార్యకర్తలకు కానివ్వండి ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా కూడా అటు పోలీస్ ప్రొటెక్షన్ కూడా భారీ ఎత్తున తీసుకున్నట్టుగా అయితే దీనికి సంబంధించినంత వరకు అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ శ్రేణులకు ఇది ఒక గొప్ప మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఈ సిల్వర్ జూబ్లీ అనేది కూడా ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు ఒక పెద్ద పండగలాగా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొల్పాలని చెప్పి కూడా అటు కేసీఆర్ గారు అయితే ఖచ్చితంగా తను అటు గవర్నమెంట్కి ఏమాత్రం తగ్గ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలకు ఏమాత్రం తగ్గకుండా మేము ప్రభుత్వం లేకపోయినా మా పార్టీ 25 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని భారీ ఎత్తున మేము సక్సెస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే దీనికి కొన్ని కార్యాచరణ కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కెమెరామెన్ అభిత్తో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.